పదే పదే అంటారు ఆర్ఎస్ఎస్ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ రద్దు చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి అంటారు. ఆర్ఎస్ఎస్ మోహన్ జీ పోగొట్టారు. మీకు వీడియో చూపెడతాను అన్న, కొంచెం ఈ వీడియో చూపెట్టే ప్రయత్నం చేయాలన్న. ఆర్ఎస్ఎస్ సర్సంఘచాలక్ మోహన్ భగవత్ ఆయన హైయెస్ట్ దానిలో పాల్గొనడానికి రావడం జరిగింది. కరీంనగర్ పార్లమెంటు వ్యాప్తంగా రోజు ఇంటింటికి బీజేపీ కార్యక్రమం తీసుకున్నాం. 5 సంవత్సరాల కాల వ్యవధిలో కరీంనగర్ పార్లమెంట్లో మేము చేసినటువంటి అభివృద్ధి, పార్లమెంట్ సభ్యులు అయోధ్యలో రామాలయాన్ని వ్యతిరేకించడము, మోడీ గారిని తిట్టడము, అక్షింతల కార్యక్రమాన్ని తిట్టడము, ప్రజలందరూ కలిసి రాములవారి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం సందర్భంగా చేసుకున్నటువంటి పులిహోర ప్రసాదాన్ని కూడా హేళన చేసే విధంగా మాట్లాడడము, తప్పుడు ప్రచారాలు చేయడము, ఇష్టానుసారంగా అసభ్యంగా మాట్లాడి ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం ఈ 2 పార్టీల అభ్యర్థులు చేస్తా ఉన్నారు. వీళ్ళిద్దరు చుట్టూ వచ్చిన వీళ్ళందరూ కూడా మళ్ళీ ఎన్నికలైనంటే లాభపత్తా లేకుండా పోయి వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటారు. వీళ్ళిద్దరు కూడా ఏ రోజు ప్రజలు కష్టాలు ఉన్నప్పుడు వాళ్ళు కనీసం ప్రజలకు భరోసా కల్పించే ప్రయత్నం చేయాలి. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గతంలో నేను అభివృద్ధి చేస్తున్నప్పుడు కనీసం ఏ రోజు కూడా సహకరించే ప్రయత్నం చేయలేదు. ఆయన లేఖలు రాసిన అంటాడు, మాటలు మాట్లాడిన అంటాడు. ఆయన రాసిన లేఖలు, ఆయన మాట్లాడిన మాటలు కేసీఆర్ కుటుంబానికి ఆస్తిపాస్తులు సంపాదించి పెట్టింది తప్ప ఆయన ఎన్నికల్లో ఓడిపోయినాక లాపత్త లేకుండా హైదరాబాద్ ఉన్నాడు తప్ప దానివల్ల కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఒరిగిందేంది? ఆయన లేఖ రాస్తేనే ఇలా నేషనల్ హైవే కరీంనగర్ వరంగల్ రోడ్ వచ్చిందా? కేసీఆర్ సహకరించకుంటే ఈయన లేఖ ఎందుకు రాలే? ఎవరి హయాంలో బడ్జెట్ కేటాయించినాం, ఎవరి హయాంలో టెండర్లు అయినాయి, ఎవరి హయాంలో ప్రధానమంత్రి గారి ప్రారంభోత్సవాలు చేశారు. వరంగల్ కరీంనగర్ రోడ్డు, ఎలకతుర్తి సిద్దిపేట రోడ్డు ఎవరి హయాంలో బడ్జెట్ కేటాయించినాం, ఎవరి హయాంలో టెండర్ అయింది, ఎవరి హయాంలో ప్రధానమంత్రి వచ్చి ప్రారంభోత్సవాలు చేశారు, ఎవరి హయాంలో గ్రామీణ సడక్ యోజన నిధులు వచ్చినాయి, ఎవరి హయాంలో సీఆర్ఎఫ్ నిధులు అత్యధికంగా వచ్చినాయి, ఎవరి హయాంలో కేంద్రం నుంచి గ్రామాల వారీగా సంక్షేమ పథకాలు వచ్చినాయి. ఇవాళ తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళదే, వాళ్ళ పార్టీకి సంబంధించిన ప్రభుత్వం వాళ్ళు అభివృద్ధి చేస్తే గ్రామానికి పోస్టర్లు ఎందుకు వేసుకోలే? మేము పోస్టర్లు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? వాళ్ళు చేసిన అభివృద్ధిని ఇంటింటికి ఎందుకు చెప్తలేరు? గతంలో 2 ఎంపీలు ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళు ఫక్త్ ఏం చేస్తారంటే మేమేం అభివృద్ధి చేయాలని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ప్రజలు నమ్మతలేరు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పక్కన నాన్ లోకల్, ఆయన ఈ ప్రాంతం మీద సౌతి ప్రేమ చూపెట్టింది. ఆయన అందుకే కేంద్రం ఇచ్చిన నిధులు దారి మళ్లిస్తే కూడా ఏ రోజు లేఖలు ఏ రోజు మాట్లాడలే. కేంద్రం నేషనల్ హైవేస్ ఇస్తే కూడా రాష్ట్ర ప్రభుత్వం సహకరించలే. ఈయన ఎప్పుడు లేఖ రాలే, ఈయన ఎప్పుడు మాట్లాడలే. ప్రజలు ఇబ్బంది పడే సమస్యలు అనేక ఉన్నప్పుడు కూడా ఈయన ఎప్పుడు లేఖ రాలే, ఎప్పుడు మాట్లాడలే. ఎందుకంటే ఈ ప్రాంతం మీద ఆయనకు ప్రేమ లేదు. ఏదో ఎంపీ గెలవాలి, వాళ్ళ వ్యాపారాలు నడవాలి, ఇంకా వ్యాపారాలు చేసుకుని ఎక్కువ సంపాదించుకోవాలి, నేను బాగుపడాలి, కేసీఆర్ కుటుంబం బాగుపడాలి, భూములు కబ్జా చేయాలి, ఆస్తులు సంపాదించుకోవాలని చెప్పి ఆలోచన తప్ప ఆయనకి ఏ రోజు సోయలేదు. ఆయన అమ్మతో 5 సంవత్సరాలు ఎప్పుడు మాట్లాడలేదు. మరి ఆయన అభివృద్ధి చేస్తే గతంలో పార్లమెంట్ సభ్యునిగా పోటీ చేసేటప్పుడు 98,000 మెజార్టీతో నేట్ల గెలిచినా ఆయన ఎట్లా ఓడిపోయాడు? ఆ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా, గతంలో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఆయన చేసిన అభివృద్ధి అని చెప్పి ఎందుకు ప్రచారం చేసుకోలేకపోయాడు? ఈ నేషనల్ హైవేల గురించి ఎందుకు మాట్లాడలేకపోయాడు? ఆర్వీఓ గురించి ఎందుకు మాట్లాడలేకపోయాడు? గ్రామాల్లో రోడ్ల గురించి ఎందుకు మాట్లాడలేకపోయాడు? ఇప్పుడు కేసీఆర్ ఈ గ్రామానికి నిధులు ఇచ్చాను ఎందుకు చెప్పుకోలేకపోయాడు? ఏమి చేయలేదు కాబట్టి, ఏమి ఇయ్యలేదు కాబట్టి అని చెప్పుకోలేకపోయాడు. ఇలా రైతులు నష్టపోయారు, అకాల వర్షం నష్టపోయారు, లేక ఎందుకు రాలేనే? ఈ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో యువత ఉద్యోగాలు కూడా ఇబ్బంది పడ్డారు.
ఇంటికో ఉద్యోగం ఇస్తున్న కేసీఆర్కి ఎందుకు లేఖ రాయలేకపోయాడు? ఇక్కడ పోడు భూముల సమస్యలతో ఈ ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈయన లేఖ ఎందుకు రాయలేకపోయాడు? 317 జీవో వల్ల ఉద్యోగులు ఉపాధ్యాయులు ఇబ్బంది పడ్డారు. కేసీఆర్కి ఎందుకు లేఖ రాయలేకపోయాడు? ఆర్టీసీ కార్మికులు ఇబ్బంది పడ్డారు. ఈయన లేఖ ఎందుకు రాయలేకపోయారు? గ్రామ పంచాయతీ సిబ్బంది కానీ అవుట్ సోర్సింగ్ సిబ్బంది ఇబ్బంది పడ్డారు. ఈయన లేఖ ఎందుకు రాయలేకపోయాడు? అప్పుడు చేతులు రాలే నాకు. వాళ్ళ సమస్యలు పట్టించుకోలేనే. ఓడిపోయినాక పైసలు సంపాదించుకోవాలి. గెలిస్తే సంపాదించుకున్న పైసలు ఇంకా రెట్టింపు చేసుకోవాలి. వీళ్ళ ప్లాన్ అది. ఇక కాంగ్రెస్ పార్టీ ఆయన ఎవరు మీకు తెలుసా అని చెప్పారు. ఈ ప్రజలు పక్కన మీకు తెలుసా? ఇక్కడ మీడియా మిత్రులకు మీ కెమెరా తెలుసా? ఆయన అంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు తెలుసా? టికెట్ ఎట్లా వచ్చింది, ఏ రూపకంగా వచ్చింది అని చెప్పి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే ఇలా విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు. పాపం కాంగ్రెస్ పార్టీ నాయకులేమో రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేద్దామనుకుంటే పని ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాహుల్ గాంధీని ముఖ్యమంత్రి చేద్దామనుకుంటారు. పాపం ఆయన మేము ప్రజలకు జై శ్రీరామ్ అని మేము సంస్కారంగా నమస్కారం చేస్తే ఆయన అలింగనం చేసుకుంటారట. ఆయన ఏం మాడుతున్నా నాకు అర్థమవుతలేదు. ఆయన లోకల్ నాన్ లోకల్ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తెలియదు. ఆయన టికెట్ ఇప్పించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చెప్తున్నారు ఇవాళ మేము బూత్ తిడుతున్నాం. నిన్న ఏం చేసినామా, బండి సంజయ్ ఏం చేసాడు, నరేంద్ర మోడీ గారు ఏం చేశారు, బీజేపీ ఏందని చెప్పి ఇంటికి తిరిగి చెప్తున్నాం. ఇలా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే విషయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మా అభ్యర్థి మాకేదిలోది ఆయన గురించి ఎట్లా ప్రచారం చేయమంటారు? దీని దృష్టి మళ్ళించడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు బండి సంజయ్ని నానా బూతులు తిట్టాలి, మోడీ గారిని తిట్టాలి, రాముల వారిని కించపరచాలి, ఇతర మతాలకు సంబంధించినటువంటి వ్యక్తులను తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ ఇలా రాముల వారిని తిట్టించే ప్రయత్నం చేస్తున్నది, రాముల వారిని కించపరిచే ప్రయత్నం చేస్తున్నది, రామ భక్తులను హేళన చేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. కానీ ఫస్ట్ 2 సంవత్సరాలు కోవిడ్ తో పోయినప్పుడు కూడా 3 సంవత్సరాల్లో 12,000 కోట్ల రూపాయలకు పైగా నిధులు తీసుకొచ్చిన వ్యక్తిని నేను. ప్రజలు ఓటేస్తే ఆ ఓటుకు విలువ తీసుకొచ్చిన వ్యక్తిని నేను. అనేక పోరాటం చేసి నేను అధ్యక్షుడు ఉన్నప్పుడు 109 కేసులు మీదేసుకుని 2 సార్లు జైలు పోయిన వ్యక్తి నేను. ఇప్పుడు నా అభ్యర్థులు ఏ రోజున ప్రజా సమస్యల మీద ఈ 10 సంవత్సరాలు 5 సంవత్సరాల కాలంలో ఎప్పుడైనా జైలు పోయినరా? పోటీ చేస్తున్న అభ్యర్థులు, వాళ్ళు సమర్థించే వ్యక్తులు కానీ ఎప్పుడైనా ఈ ఇద్దరు అభ్యర్థులు కానీ వాళ్ళు సమర్థించే వ్యక్తులు వాళ్ళ మీద ప్రజా సమస్యలు ఫైట్ చేస్తే ఎప్పుడైనా కేసులు అయిన వాళ్ళ మీద ఇద్దరి మీద రోడ్డుకెక్కి ఆందోళన చేసినరా? ఏం చేయలే. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి అయిపోయింది. బీఆర్ఎస్ పార్టీ ఎవ్వరు పడుచుకోడు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు అమలు చేసిందా? ఎందుకు అమలు చేస్తారు? 2,500 రూపాయలు మహిళలకు ఇస్తానని ఇచ్చిండ్రా? 4 రూపాయలు ఆసరా పెన్షన్ ఇస్తానని ఇచ్చిండ్రా? తులం బంగారం మహిళలకు ఇస్తున్నారు 100 రూపాయలు ఇచ్చిండ్రా? 100 రోజుల పాటు స్కూటీలు కొనిస్తున్నారు. విద్యార్థులకు కొనిచ్చిరా? 15,000 రూపాయలు రైతు భరోసా మీద రైతులకు కౌలులకు ఇస్తున్నారు. అకౌంట్లో వేసిరా 100 రోజుల పాట. 12,000 రూపాయలు రైతుకు పైసలు ఇస్తున్నారు 100 లోపల ఇచ్చిరా? 500 రూపాయలు బోనస్ ఇచ్చి తరుగు తాలు తేమ లేకుండా పంట కొంటున్నారు 100 రూపాయలు కొన్నరా? 2 లక్షల రూపాయలు రుణమాఫీ 100 రూపాయలు ఇస్తున్నారు చేసిండ్రా? విద్యార్థులకు 5 లక్షల రూపాయలు భరోసా కార్డు ఇస్తున్నారు ఇచ్చిరా? ఇల్లు జాగా లేని పేదలకు 5 లక్షల రూపాయలు ఇస్తున్నారు ఇచ్చిరా 100 రోజుల పాట? వాటి గురించి మాట్లాడితే ఆ దృష్టి మళ్లించడానికి ఇదంతా ప్లాన్ ప్రకారం తప్పుడు ప్రచారిస్తారు. ప్రజలకు కావాల్సింది మీరు 6 గ్యారెంటీలు ఇస్తారంటే మీకు శాసనసభ ఎన్నికలు ఓటేసారు. 6 గ్యారెంటీలు అమలు చేయాలి కాబట్టి నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉంటేనే ఇలా గ్రామాలు అభివృద్ధి జరుగుతుంది, మాకు న్యాయం జరుగుతుంది, మా సంక్షేమ ఫలాలు ఇది కంటిన్యూస్ గా కొనసాగుతాయని చెప్పి ప్రజలు ఆలోచిస్తారు. కాబట్టి ఇలా బీజేపీకి భారతీయ జనతా పార్టీకి మోడీ గారికి ప్రజలు మద్దతు చెప్తున్నారు. ఇది మేం చెప్పడమే కాదు, ఆ పార్టీ మీ సింబల్ మిగిలిన సర్పంచులు వార్డు వారు ప్రజాప్రతినిధులే స్పష్టంగా ప్రచారం చేస్తున్నారు. మమ్మల్ని మొత్తం బీఆర్ఎస్ పార్టీ బర్బాద్ చేసింది, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ నెరవేర్చక మమ్మల్ని ఇంకా బర్బాద్ చేస్తున్నది, మోడీ గారు ప్రధానమంత్రి అయితేనే మనకు న్యాయం జరుగుతుందని చెప్పి ప్రజాప్రతినిధులే కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు చెప్తా ఉన్నారు. అందుకే కరీంనగర్ పార్లమెంట్ లో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా అందరూ జెండాలు పక్కబెట్టి ఇలా ఇక్కడ బండి సంజయ్ గెలవాలి, అక్కడ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కావాలని చెప్పి ఎజెండాగా ముందుకు సాగుతా ఉన్నారు. కాబట్టి ఇవన్నీ ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ అంతా ద్వంద్వ విధానాలే.
ఇలా జై శ్రీరామ్, జై భారత్, జై మోడీ నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్ల ప్రక్రియను పై తీసుకొచ్చి ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నది. ఒకటే నేను అప్పీల్ చేస్తున్నా, పార్టీలు ఏవైనప్పుడు కూడా పేద ప్రజల భవిష్యత్తుతో ఆటలాడుకోవద్దు, పేద ప్రజల ఆత్మస్థైర్యం దెబ్బతీయద్దు. రిజర్వేషన్ విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజల లోపల పూర్తిగా చెడు వాతావరణాన్ని కల్పించే ప్రయత్నం చేసింది. ఇది సామాజిక ఆరోగ్యానికి సంబంధించిన సమస్య. ఇది రిజర్వేషన్ల విషయంలో అన్ని పార్టీలు సమన్వయంతో ఉండాలి, పోటీ పడి వాళ్ళ భరోసా కల్పించే ప్రయత్నం చేయాలి, ఆత్మస్థైర్యం పెంచే విధంగా ప్రయత్నం చేయాలి, భరోసా కల్పించే విధంగా ప్రయత్నం చేయాలి తప్ప రాజకీయాల కోసం, ఓట్ల కోసం, ఈ గెలుపు కోసం పేద ప్రజల ఆత్మస్థైర్యం దెబ్బతీస్తే పేద ప్రజలు క్షమించారు. అది కరెక్ట్ పద్ధతి కాదు, ఏ రాజకీయ పార్టీ అయినప్పుడు కూడా. మేము ఇంకా అమలు చేస్తాం, ఇంకా వాళ్ళకి న్యాయం చేసే ప్రయత్నం చేస్తాం, చెప్పుకోవడం తప్పులేదు. రిజర్వేషన్లు ఎత్తేస్తారట, రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉన్నది అని చెప్పి తప్పుడు ప్రచారం అయితే చేస్తున్నారు. ఇది పూర్తిగా పేద ప్రజలను మోసం చేయడమే కాంగ్రెస్ పార్టీ యొక్క విధానం.